హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఒక బౌల్లో శనగపిండి, కొంచెం ఒక 1 స్పూన్ కారం, సాల్ట్, కొంచెం ఒక 1 స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి. కొంచెం క్రంచీగా వస్తాయి. అండ్ కొంచెం సోడా వేసుకొని మంచి ఒక 5 మినిట్స్ ముందే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని స్టవ్ మీద ఇలా ఆయిల్ పెట్టుకోవాలి. కొంచెం అది హీట్ అవ్వనివ్వాలి. అండ్ మనం ఈ ఆనియన్స్ అనేది కొంచెం ఇలా కట్ చేసుకోవాలి స్లైసెస్ లాగా. అండ్ నేను కొంచెం ఇట్లా ఈ పిండిలో మిక్స్ చేసుకొని ఇందులో వేసుకోవడమే, చాలా సింపుల్. సో ఇందులో మనం అందరూ మన పకోడీ అనగానే శనగపిండితో చేస్తారు కదా, కానీ మనం ఇందులో కొంచెం ఒక 1 స్పూన్ బియ్యం పిండి వేస్తే ఎలా అంటే మనకు క్రంచీగా చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అండ్ ఈ ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఈ కట్ చేసిన ఆనియన్స్ అనేవి ఇందులో వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇందులో మిక్స్ చేసుకొని అండ్ ఇవి ఈ ఆయిల్లో వేసుకుంటే మనకి ఇప్పుడు ఈ కలర్లో వస్తాయి చూడండి. జస్ట్ మనం ఇలా టర్న్ చేసుకోవాలి. గ్యాస్ అనేది కొంచెం మీడియం పెట్టాలి, మరీ ఫుల్ పెట్టినా మనకు టేస్ట్ అనేది బాగుండదు. చూడండి ఇలా మనకు సపరేట్గా చాలా బాగుంటుంది. బయట మనం చేసేది వాళ్ళు ఏదో ఆయిల్స్తో చేస్తారు, కానీ వీళ్ళు ఇంట్లో ట్రై చేస్తే మనకి హెల్త్ కూడా గుడ్ బాగుంటుంది. ఇంత పిల్లలకి స్నాక్స్ లాగా ఇలా కూడా చేసుకోవచ్చు. చూడండి ఇలా అవుతారు, కొంచెం బ్రౌన్ కలర్ అలా చేంజ్ అయ్యగానే తీసేసుకోవాలి. హాట్గా అండ్ చాలా సింపుల్ కూడా చేసుకోవడం. So finally, pakodi is ready. Crunchy pakodi. So like, share, subscribe, and thank you for watching this video.